హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 4th వీక్ నామినేషన్ లిస్ట్ అయితే వచ్చింది. ఈసారి నామినేషన్లోకి మొత్తం 6 వచ్చారు. మళ్ళీ అందులో 3 టెనర్స్, 3 ఓనర్స్ అన్నమాట. ఎవరెవరంటే ఓనర్స్ నుంచి రీతూ చౌదరి, ఫ్లోరా సేన్ అండ్ సంజన గారు. సంజన గారు ఈ 3 అయితే వచ్చారు ఓనర్స్ నుంచి. ఇది టెనర్స్ నుంచి హరీష్ గారు, మాస్క్ మ్యాన్ అండ్ శ్రీజ అండ్ దివ్య నిఖిత గారు శ్రీజాకి ఫస్ట్ టైం అన్నమాట నామినేషన్లోకి రావడం. శ్రీజ ఫస్ట్ నుంచి నామినేషన్లోకి రాలే, ఇదే ఫస్ట్ టైం. అలాగే దివ్య నిఖిత గారు వచ్చింది నిన్నే వైల్డ్ కార్డ్గా. తను వచ్చిన ఎమ్మటే ఫస్ట్ వీక్లోనే నామినేషన్లోకి అయితే రావడం జరిగింది. నామినేషన్ ప్రాసెస్ వచ్చి ముగ్గురినిగా ఒక టీములుగా బిగ్ బాస్ విడదీసి గ్రీన్, రెడ్, బ్లాక్ అని చెప్పి వాళ్ళకి కలర్స్ ఇచ్చి ఒక టాస్క్లు పెట్టారన్నమాట. ఆ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అవతల ఓడిపోయిన టీంలలోంచి ఎవరో ఒకరిని నామినేట్ చేయొచ్చు అన్నమాట. అలా సుమన్ శెట్టి టీము 2 సార్లు గెలుస్తుంది. సుమన్ శెట్టి ఏమో రీతు చౌదరిని నామినేట్ చేస్తాడు, రామ్ రాథోడ్ ఏమో సంజన గారిని నామినేట్ చేస్తాడు అన్నమాట. ఆ తర్వాత ప్రోమోలో మనకు భరణి గారు ఫ్లోరా సేన్ని నామినేట్ చేసేది కూడా చూపించారు. ఇలా వీళ్ళు 3 నామినేషన్ చూపించారు. ఆ తర్వాత శ్రీజ, దివ్య నిఖిత గారిని, మాస్క్ మ్యాన్ ఎవరు నామినేట్ చేశారని చూపించలేదు. ప్రోమో అయితే రాలేదు, చూడాలా. ప్రోమో వచ్చినాక అప్డేట్ ఇస్తాను. అలాగే ఈ 6లో మీ సపోర్ట్ ఎవరికనేది కూడా కామెంట్ చేయండి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే టాస్క్లలో చాలా గొడవలు కూడా జరిగాయని అయితే రూమర్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే ఈ 6 ఉన్నారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని అంటున్నారు. మ్యాక్సిమం నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ ఉండదు. డబుల్ ఎలిమినేషన్ అయితే 8 మంది అలాగా నామినేషన్లోకి ఉంటే అప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. ఈ 6లో నుంచి అయితే డబుల్ ఎలిమినేషన్ చెయ్యరని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మీరు డబుల్ ఎలిమినేషన్ ఉంటే బెటరా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే బెటరా? అలాగే ఈ వారం మీ సపోర్ట్ ఎవరికి, మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు బిగ్ బాస్ సీజన్ 9లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్, బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.